అన్నం మానయ్య ప్రభు జ్ఞాపకార్థం గత 5 సంవత్సరాల నుంచి హెచ్ కంపెనీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు హెచ్ గ్రూప్స్ అని పేరుతో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్ గ్రూప్ అధినేత అన్నం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా హెచ్ గ్రూప్ చైర్మన్ అన్నం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మన దగ్గర ఎంత ఉన్నా పేద ప్రజలకు ఏదో సహాయం చేయాలని. మా నాన్నగారు చనిపోయి 6 సంవత్సరాలు పూర్తయింది. అందులో భాగంగానే పేద ప్రజలకు హెచ్ కంపెనీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతుండే. దాన్ని హెచ్ గ్రూప్స్ లాగా మార్చి అన్ని కంపెనీస్ ఈ గ్రూప్స్ నుంచే వర్క్ చేస్తూ హెల్త్ విషయంలో పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలుసుకొని చిట్కూల్ గ్రామంలోని మహేశ్వరం హాస్పిటల్ నుంచి హనుమాన్ హెల్త్ ఎడ్యుకేషనల్ సొసైటీ టైఅప్ చేసుకొని పేద ప్రజలకు సేవ చేయాలని ఒక కోరికతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని హెచ్ గ్రూప్స్ చైర్మన్ అన్నం ప్రవీణ్ కుమార్ అన్నారు. అలాగే అతి త్వరలో అమీన్పూర్లోని నా నివాసం వద్ద హెల్త్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతుంది. 2వ హెల్త్ క్యాంపు అంబర్పేటలో నిర్వహిస్తాం. 3వ హెల్త్ క్యాంప్ మదీనగూడలో నిర్వహిస్తాం. దానికి అందరూ సహకరించి ఈ యొక్క హెల్త్ క్యాంప్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మా నాన్నగారి జ్ఞాపకార్థం తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నా సంపాదనలో ఒక 10% పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలని నా కోరిక అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. హనుమాన్ హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీకి నేను జనరల్ సెక్రటరీని. హెచ్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది రిజిస్టర్ అయి ఉంది. ఇంతకుముందు హెచ్ కంపెనీ తరఫు నుంచి మేము ఈ ప్రొసీడింగ్స్ నడిపించాము. ఇప్పుడు హెచ్ గ్రూప్స్ కింద కన్వర్ట్ చేశాము. సో అన్ని సంస్థలు అనేది హెచ్ గ్రూప్స్ కిందకే ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. ఈ మంత్ నుంచి అది స్టార్ట్ చేసాము మేము. సో హనుమాన్ హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీలో మేము ఆల్మోస్ట్ 5 years నుంచి రన్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు పబ్లిక్కి పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. అందుకే మొదట మేము అందరికీ రైస్ కార్డ్ అనేది ఇచ్చాము. దాని తర్వాత అన్నం కార్డ్ అనేది రిలీజ్ చేసాము మేము. అన్నం కార్డులో వాళ్ళకి రైస్ ఇవ్వడము, ప్లస్ ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్న మెడికల్ ట్రీట్మెంట్ చేయించడము, ప్లస్ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలని సమకూర్చడం అనేది జరిగింది. ఇప్పుడు మెడికల్ తరఫు నుంచి ఆశించి ఇప్పుడు మెడికల్ వాళ్ళకి అందాలి పేద ప్రజలకు అనే ఉద్దేశంతో, ఎందుకంటే మెడికల్ అనేది బాగా కాస్ట్లీ. ఆ కాస్ట్లీ అనేది పబ్లిక్ వరకు పోవాలంటే మేము ఒక ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకెళ్ళాము. మా హాస్పిటల్ ఓపెన్ కావడానికి ఇంకో 2 years పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరికీ సాయం పడాలి అన్న ఉద్దేశంతో మేము కొన్ని కాలేజెస్ని ప్లస్ హాస్పిటల్స్ని టైఅప్ తీసుకోవడం జరిగింది. అందులో మహేశ్వరం హాస్పిటల్ అనేది చిట్కూల్ ఇస్నాపూర్లో మహేశ్వరం హాస్పిటల్ అనేది టైఅప్ చేసుకున్నాం మేము. అది నిన్ననే వాళ్ళతో మాకు టైఅప్ అయింది. ఎంఓయూ ఇట్లా నిన్న మేము మెన్షన్ చేసాము. సో అలా కొద్దిగా సాయం చేద్దాం పేదవాళ్ళందరికీ అనే ఉద్దేశంతో వీళ్ళతో మేము అగ్రిమెంట్ చేయడం జరిగింది. సో మేము కోరుకుంటుంది అందులో ఏంటంటే వీళ్ళందరికీ సహకారం మెడికల్ అందాలనే ఉద్దేశంతో మేము వాళ్ళతోని టైఅప్ చేసుకున్నాం. సో మేము క్యాంప్స్ పెట్టమని అడిగాము. వాళ్ళు కూడా సరిగ్గా యాక్సెప్ట్ చేశారు. మా ప్రాజెక్ట్ ఎలా ఉందని చెప్పి ప్రొఫైల్ మొత్తం చూసుకున్నారు. వాళ్ళు చూసుకున్న తర్వాత జెన్యూన్ అనిపించింది వాళ్ళకు. అందుకే వాళ్ళు కూడా సొంతంగా ముందుకు వచ్చి వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయడం మాకు జరిగింది. సో మేము మహేశ్వరం హాస్పిటల్ నుంచి టైఅప్ అయి ఉన్నాము. సో మేము 3 క్యాంపులు పెడదలుచుకున్నాము. ఒకటి అమీన్పూర్, మదీనగూడ అండ్ అంబర్పేట. ఇది ఎవ్రీ మంత్ క్యాంప్స్ జరుగుతాయి. సో వీళ్ళకి ఎవరికైతే ఆర్థిక స్తోమత బాగోలేదు మెడికల్ రీత్యాగా మీకు కోఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఒక సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇది అగ్రిమెంట్ అనేది వాళ్ళతో మేము చేసాము. డాక్టర్ కె కృష్ణారావు గారు, సుజాత మేడం గారు, వాళ్ళ చైర్మన్ అవినాష్ గారు, వీళ్ళందరూ వైస్ చైర్మన్, వాళ్ళ చైర్మన్ అందరం కలిసి మేము ఇన్వాల్వ్మెంట్ అయ్యడం జరిగింది. సో మాతో అగ్రిమెంట్ అనేది వాళ్ళు టైప్ చేశారు. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయాల్సింది కోరుతుంది ఏంటంటే మీరందరూ ఈ ఒక సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. ఈ ఒక అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడు మీరు దీన్ని ఇన్వాల్వ్ చేసుకోండి. ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్ జరిగేటట్టుగా మేము దీంట్లో టైఅప్ అయి మాట్లాడాము. అతి త్వరలోనే మా నివాసం దగ్గర అమీన్పూర్లో క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మొదటి క్యాంపు అమీన్పూర్ నుంచే మొదలు పెడుతున్నాను. 2వ క్యాంప్ వచ్చేసి అంబర్పేటలో ఇస్తున్నాను త్వరలోనే. 3వ క్యాంప్ వచ్చి మదీనగూడలో ఇస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడున్నా ఈ మీడియా ద్వారా మీకు అందాలని చేరుకోవాలి న్యూస్ అని చెప్పని ఈ మీడియా ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో మీడియా మిత్రులను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు ఎంతవరకు సాధ్యమైతే మాకు అంతవరకు సపోర్ట్ చేయమని ఈ మీడియా మిత్రులను కోరినందుకు వెళ్ళి ఈరోజు ఇక్కడికి వచ్చి మా నుంచి లైవ్ తీసుకున్నాను.